ఇదే నాగచైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? ఇక యూట్యూబ్ మీమర్స్, ట్రోలర్స్, ఎంజాయ్, మీ పని మీరు ప్రారంభించండి, క్రియేటివిటీ చూపించండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఓవరాల్ గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీ జాతకం చెప్దామని తెచ్చాను. నా జాతకం నువ్వేం చెప్పక్కర్లా, అది నా చేతిలో ఉంది. బాబు జాతకం చెప్తాను, చెప్పు. మన ముహూర్తం కనుక తీసుకున్నట్లయితే వైవాహిక జీవితానికి సంబంధించి కళత్ర స్థానం అనేటువంటిది ఖాళీగా ఉండవలెను. ఎందుకు? వైవాహిక జీవితంలో భార్యాభర్తలు విడిపోవడము, గొడవలు జరగడము, సంతానం లేకపోవడము, యాక్సిడెంట్ జరగడము. మా కర్మ ఏమిటంటే, మా జ్యోతిష శాస్త్రంలో లేదా జ్యోతిష్యులకి పడినటువంటి పీడా గ్రహణం ఏమిట్రా అంటే కనుక, దరిద్రం ఏమిట్రా అంటే కనుక, ఈ యొక్క శాస్త్రంలోకి వేణుస్వామి అనేటటువంటి వాడు రావడం. కానీ అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, ఫినిష్, మొత్తం తారుమారైపోవాల్సిందే. అన్ని కూడా ఈ కళత్ర స్థానం వల్ల ఏర్పడతాయి. ఇక్కడ ఎవరున్నారండి? రాహు ఉన్నాడు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంటరా. 7వ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు కాదు, రాహుల్. May 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. అయ్య బాబాయ్, చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి. కానీ వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తా ఉంది. కళత్రం అంటే విడిపోవడము. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి నాకు పెట్టు. అడ్రస్ పెట్టి ఫాస్ట్ పెట్టి అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు, నాకు అర్జున్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు అంటే నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే. గౌరవం 10, లాభం 10, నష్టం 20. అండ్ నాగ చైతన్య సమంత 50 మార్కులు. ఇలా చేయడం వల్ల ఈ మధ్య నీకు మార్కులు ఎక్కువగా తగ్గుతున్నాయి. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా పాడు చేస్తావురా. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. అలా కొన్ని పిచ్చి అంతే ఉంది వాడికి. ఏంట్రా అంటే కనుక తాగడం, ఇదిగోండి గురుగారు మీ పీరు, మాంసం తినడం, చేప చేతిలో చిరగ్గా ఉంటుంది కానీ నోట్లో దివ్యంగా ఉంటుందిరా. వేధవ పనులన్నీ చేయడం, అమ్మాయిలను తీసుకుని విదేశాలు వెళ్ళి పూజలు చేయడం, ఇవన్నీ కూడా ఏంట్రా అంటే కనుక తనకి సిగ్గు, శరము, మానము, అభిమానం అన్ని వదిలేసాడు. తప్పాల మొహం వాడు. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. మరి లగ్నంలో చంద్రుడు, కేతువు, అలాగే 12వ స్థానంలో ముహూర్తం పెట్టినటువంటి 12వ స్థానంలో శుక్రుడు మరియు బుధుడు. ఈ సుంఠ వీడేమిట్రా అంటే కనుక వాడికి జ్యోతిష్యం రాదు. ఇందులో ఏ విధమైన అనుమానం మాకెవ్వరికీ లేదు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. నాగ చైతన్య శోభిత కాంబినేషన్ లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా మహిళా కమిషన్ కు ఇక తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వేణుస్వామి మీద కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్స్ అనంతరం ఇక వేణుస్వామి స్పందిస్తూ ఒక సారీ వీడియో చేశారు. తొందరపడ్డాను. సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జాతకాలని నేను ఇక మీదట పెట్టను. తెలంగాణ మహిళా కమిషన్ కంప్లైంట్ చేశారు. ఖచ్చితంగా దీని మీద వేణుస్వామి మీద యాక్షన్ తీసుకోవాలి. లేడీ పోలీసులు నన్ను తగులుకుని కోష్మాండం బద్దలయ్యేలా కొట్టారండి. దెబ్బలు గట్టిగా తగిలాయా ఉడేవర్లు? వారం రోజుల తర్వాత తెలుస్తుందంటే ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో. ఫైనల్ గా చెప్పదలుచుకుంది మాత్రం ఖచ్చితంగా ఎడబాటు అనేది ఉంటుంది ఇద్దరి మధ్యలో, శోభిత అండ్ నాగ చైతన్య మధ్యలో. జాతకం చెప్తారా? జాతకం చెప్తున్నా. హలో, ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకెంత ఇస్తాడు ఆయన? నేను ఆయనకు ప్రిడిక్షన్ చెప్పనా? చెప్పండి. ఆయనకి మేము చెప్తాం జాతకం. మంచి సార్, మంచి చెప్పుకోండి. సాయంత్రం వైట్ డ్రెస్ ఆయన ఒక మనిషి కలుస్తాడనమాట. ఆ తర్వాత ఆయన ఒక కాలుతోనే నడుస్తాడనమాట. ఎందుకండి? ఆ 2 కాళ్ళని తీసి పారదొప్పుతాను కాబట్టి. పవన్ కళ్యాణ్ ఉత్తరాషాఢ నక్షత్రం, జగన్మోహన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం. అయితే ఏంట్రా అంటే మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్ళు తిరిగిపోతాయి. 2024లో ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు? ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పినాము. నేనైతే జగన్ అని చెప్పిన. కట్ చేస్తే సీన్ మొత్తం మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎరగని ఓటమిని మూటగట్టుకుంది. మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా, దరిద్రుడా, దరిద్రుడా.
ఆల్రెడీ పవన్ కళ్యాణ్కు ఏలినాటి శని స్టార్ట్ అయింది 2017లో. మొత్తం పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో గెలిచి 100% స్ట్రైక్ రేట్ ని సాధించారు. సో దీన్ని బట్టి మీరే అంచనాలు వేసుకోండి. క్షమాపణలు కోరుకుంటూ నేను చెప్పింది తప్పైంది కాబట్టి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలు చెప్పడం మానేస్తా ఉన్నాను. రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. పంచాంగం గ్రహాలు ఏమంటున్నారా? మీ అనుగ్రహం ఉండాలి కానీ గ్రహాలు దేవుందిలండి. మీరు చాలా గట్టి మార్పు వచ్చిందిరా. కీప్ ఇట్ అప్. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.